జరగద్దని. అప్పుడు నువ్వు కూడా అదే ఆలోచన ఉండవు ఏందా? లేదులే, ఏమంటే లేదా కొండ మీద ప్రేమించ చాలు అంటాను. అబ్బా ఈ మహాజీతం వచ్చి పోరా మరి మాట్లాడుతావా? నీ బోటోళ్ళకి నీకు కానీ నీ కూతుర్లు కానీ భయపడే సీన్ లేదు మనకి. అంత లేదు చెప్తున్నావు ఏంటా? ఎవరికి భయపడాను నేను. నువ్వు భయపడతావురా? ఇదిగో ఏ వారం? ఏ వారం? గురువారం. గురువారం 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 ఇలా గురి గురువారం బేసరం. అదే బేస్తా శుక్ర శని ఆది సోమ మంగళ బుధ బేస్తా. ఎన్ని రోజులు? 4 రోజులు 7 రోజులు. 7 రోజులు. ఈ 7 రోజులు కూడా మొత్తం కదా తండ్రి డబ్బులు తీసుకున్నా నేను. లేదు వరుస తప్పుకున్నా కూడా భయపడలా నేను. నాకు భయపడలేదా? ఉండేది సంఘం మండలం మర్రిపాడు. మర్రిపాడులోనే ఉండేది. సంఘాలు ఉన్నాయి, 2 సంఘాలు ఉన్నాయి. పది సంఘం సంఘాలు కానీ బైక్ వచ్చిందనుకో సంఘంలో పోయి ఉంటా. ఏది పాత సంఘంలో బైక్ వచ్చుంటే పాత సంఘంలో బైక్ వస్తే కొత్త సంఘంలోకి వచ్చేస్తాం. కొత్త సంఘాలు పోంటావు. మళ్ళీ కొత్త సంఘంలోకి వచ్చిందనుకో వైపుకొని మా సంఘంలో వచ్చేస్తాం. దేనివల్ల వాళ్ళు కనుక్కుంటానే ఈ రకం సంఘం ఆ రకంగా మేము ఆ సంఘంలో ఈ సంఘంలో తిరుగుతున్నావు. మీ బట్ట తాగుపోతున్నా చెప్పారనుకో. చెప్తే ఆమె 2 సంఘాలు ఎంటర్ అయ్యారనుకో నేను ఇక్కడ పోయి కళ్ళు అంగట్టుకరం. ఈ మధ్యలో కలుసుకొని మధ్యలో కళ్ళు సాకు. అది కూడా కాకుండా మీరు కూడా ఎందుకు ఈ బతుకులా? అవునయ్యా, ఎందుకు ఈ బతుకులు? ఒక ఇళ్ళకి వచ్చి గోసులు పెట్టుకుని ఆడి తెల్లం అన్నమాట. పక్క చేయగలరా? మీరు ఎంతమంది? 12 మంది బస్ అయ్యా. 12 మంది జతగా ఉండరు. జతలయ్యా చెప్పిస్తారా? ఏం పని అయ్యా? జతకలచ్చి ఏం పని సార్ చెప్పు స్వామి. అబ్బా 12 మంది బ్యాచ్ వచ్చి పని చేయాలి అక్కడ. పని ఏమైనా చేయాలా? నీ లచ్చి పెరుగుతూనే ఉండదు కానీ తగ్గదు. అవునే మరి ఇప్పుడు లచ్చి తీసుకొని మన బ్యాలెన్స్ ఎంత నిలబడి తమ్ముడు ఎంత లెక్క ఉండరాడా? ఇంకా నేను తీసుకున్నా 70,000. 70,000 ఇప్పుడు 1,70,000 అయింది. ఎంత తీసుకున్నావా? 70,000 తీసుకున్నా. 70,000 శుద్ధంగా తీసుకున్నావు. 1,70,000 అయింది. తీసుకోక నువ్వు తీసుకో. అది కదా మనం ఎప్పుడు ఈ పని మీద ఉంటా ఆడో ఆ పని ఉంటా మొత్తం. అయ్యా గీరుకొని గాలితో వస్తే గమ్ముగా ఉంటారు కానీ ఎప్పుడు బట్టే గీరుకోవటం. పాట పడతా లేదు అట్టమ్మా నువ్వు దట్ట దేశం మొత్తం పాడుతున్నా నాయన. తెలుగు ఏడా గట్టినా ఏ రైల్వే స్టేషన్ లో పట్టినా ఏ బస్సులో పట్టిన ఇల్లే. ఏ పోట్రా నాయన నీకు చేయటం ఇట్టాం కానీ వీళ్ళు లేకుండా చెయ్యాలంటే నెల్లూరులో ఒకరిని, కావిల్లో ఒకరిని, విజయవాడలో ఒకరిని, అజ్మేర్లో ఒకరిని కానీ కాదు. ఎందుకు వీళ్ళకుండా కరోనా వచ్చిందని. మగవాళ్ళు కూడా అదే టైంలో అరిగిపోతే కష్టమని వాళ్ళు కూడా ఈ తెలుగులో ఉండరు. ఇదే ఈ పని నేర్చుకోను తట్టుడు అంతేనా? ఈయన కూడా అదే ఫోన్ అయిపోతానా? నడితే ఉంది. Thank you.
వరా వాళ్ళ సైడ్ తిరుగుతుందా నీకేం పది మధ్యలో ఆయన నువ్వు కూడా పాటు అనుకున్నావు ఆయన నువ్వు ఈడికి 10 మనిషి వెనక ముందు ఎవరు తర్వాత వీడికి అసలు నువ్వు సరే తొందరగా లాగుతుంటే ఈడికి చిక్కులు అసలు మామూలుగా ఎట్లా పట్టుకున్నా ఎన్ని వద్దులు నేను తెలుసుకోలే పడుకోవాలా ఆమె అంతలోకి కరెంట్ పోయింది పోయిందిలే వీళ్ళందరం దాటుకుని వచ్చిన పెట్ల నేను అడుగు వీళ్ళందరూ దాటుకొని వచ్చి అప్పుడు పిలిచాను నువ్వా నీకు నిజంగా పెట్టండి అవసరం మా అక్క జల్లందరం పడుకుంటాం నేను స్వచ్ఛమైన బ్రాహ్మణుడు ఎవరు నువ్వెవరు అసలు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అసలు వచ్చి ఎందుకు వచ్చారు అసలు సంజాంలో నువ్వు ఏది సంజయ్ అసలు సరే మీరు పక్క పెట్టినానుకో ఆ బ్యాగ్ లో 4 ఉండే 4 స్పేర్లా ఎవడికి భయపడే అసలు స్వచ్ఛమైన బ్రాహ్మణుని అవును మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు మీరు ఏం కాయకూరలేదు అన్ని మీరు కాయకూరలేదా తినేది అది చెప్పండి స్వామి కాసేపు మీకు ఏం కాయకూర చెప్పండి స్వామి చెప్పండి స్వామి ఏ కాయకూరలో తెలుసా కొద్దిగా ముందుకు పండి ఇప్పుడు చెప్పండి ఏ కాయకూరలా ఏం కాయకూర అయ్యా మొత్తం కాయకూరలే అంతే అది కాయకూర సార్ అయ్యా కాయకూర కదా మొత్తం ఏ కాయకూరలు చెప్తున్నాను చెప్పు చిలకెంటకాయ అబ్బా మూగుడెంటకాయ అబ్బా గుంటెంటకాయ అబ్బా సాగలెంటకాయ అబ్బా కొమ్మెంటకాయ అబ్బా మొత్తం కాయకూరలే అంతే కాయకూరే ఏది చూసుకున్నా కాయకూరే అయ్యో మళ్ళీ ఎవరు బ్యాబుడినా బ్రాహ్మణుడు ఏం కూరలియా చిలకెంటకాయ ముగ్గుడెంటకాయ గుంటెంటకాయ నక్కెంటకాయ గిరిగంటకాయ ఓహో ఏమా ఈ కాలలు వచ్చే పోట్లో కాయ ఇన్ని కాయకూరలు మొత్తం కాయకూరలే పోటీ తీసి తగ్గితే కాయకూరలు ఈ చిలకెంటకాయ చెప్పిల్ల ఇట్లా కాయ ఉందా ఏ కాయ ఏడు అది తినవా ఏ కాయ అది అది కూడా కాయ కదా అది కూడా లెక్కే కదా కాయ కదా అది కూడా ఆ కాయ నేను తిన్నగానా నిన్ను కాయగూరలు ఉన్నాయి ఆ కాయ ఏం చేసింది ఆ కాయ నేను తిన్నగానా ఈ మేళం డబ్బులు ఈ మేళం డబ్బులు 10 రూపాయలు ఇస్తా గానీ నీ చేతికా ఎవరు చెప్తే నా చేతికి నీ చేతికి ఇస్తా గానా ఇప్పుడు క్యాబ్ వచ్చేయండి సార్ ఇప్పుడు వాడు తలపంతే నీకేం పని వచ్చిందిరా వాడు తలపంతే నీకేం పని వచ్చింది నువ్వు తలకాయా వాడు ఎప్పుడు పెట్టి సౌండ్ పెట్టి దూతూనే ఉంటాడు కూడా ఒట్లో అట్నే నిలబడండి సక్కగా మా సంగతి అయ్యా చెప్పు చెప్పు చెప్పురా చెప్పులు కావాలా నీకు ఇప్పుడు